అనగనగా ఒక ఊళ్ళో ఒక పిల్లవాడు ఉన్నాడంట. ఆ పిల్లవాడు 12 సంవత్సరాల పిల్లవాడు. ఆ పిల్లవాడు 12 సంవత్సరాల నుంచి మేకలు కొనుక్కొని మేపుకుంటుందంట. 12 సంవత్సరాల నుంచి ఆ పిల్లవాడికి 18 సంవత్సరాలు వచ్చే వరకు మేకలు మేపుతూనే ఉండు. ఆ అడవికి వెళ్ళి మేకలు మేపుకోవటం రావటం చేస్తూనే ఉండు. అయితే సింహము, నక్క, పులి 3 స్నేహితులంట. ఆ అడవిలో ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి. అయితే ఈ పిల్లవాడు మేకలు మేపుకుంటూ ఒక రోజు అడవికి పోతుండు, వస్తుండు, మేపుకుంటుండు, కట్టేసుకుంటుండు, వాటిని చూసుకుంటుండు, వాటి బాధ్యత, వాటికి మేత వేయటం కానీ చేయటం కానీ అన్నీ చూసుకుంటుందంట. ఒకరోజు ఏం జరిగిందంటే మేకపోతు అడవి పొదలో చిక్కుందంట. అడవి పొదలో చిక్కుంటే ఈ పిల్లవాడు రోజు ఎలా వస్తుండో అదే విధంగా వచ్చి మళ్ళీ మేకల దొడ్లోకి దోలుకుంటుండు, వాటిని కట్టేసుకుంటుండు, మేత వేసుకుంటుండు, మళ్ళీ వాటి పని చూసుకుంటుండు, వాటి అవి ఏడిగినా చేసినా అన్నీ చూసుకుంటుండు, అన్నీ చేస్తుండు ఈ పిల్లవాడు. ఈ మేకపోతు 3 రోజుల నుంచి కనిపించటల్లా. ఈ పోతు యాడికి పోయిందిరా తండ్రి, ఇది ఆడిపోయిందిరా తండ్రి, అడవిలో పెద్ద పుళ్ళు ఉండే, సింహాలు ఉండే, నక్కలు ఉండే, అనేక జంతువులు ఉండే, ఈ మేకపోతు ఎటు పోయిందా తండ్రి అనుకున్నా. అది ఒక గచ్చ పొదలో చిక్కుందంట. 3 రోజుల నుంచి గచ్చ పొదలో మేత మెయ్యక అది తగ్గిపోయిందంట. దిగులేసుకొని, అంటే ఈ తోడి మేకలు అన్నీ ఉన్నాయి కదా, వాటి కోసం దిగులేసుకొని తగ్గిపోయిందంట. తగ్గిపోయి 3 రోజుల నుంచి గచ్చ పొదలో ఉందంట మేకపోతు. ఈ మేకపోతు ఈ సింహము, నక్క, పులి 3 స్నేహితులు కదా, ఒకరోజు వేట మార్గానికి బయలుదేరి వచ్చినాయంట. ఆ వేట మార్గంలో బయలుదేరి వచ్చి ఆ పొదకాడికి వచ్చాకనే మేకపోతు పొదలో బ్రహ్మాండంగా వస్తుందంట. మేకపోతు ఎప్పుడైతే పులిని చూసిన ఆ మేకపోతుకి గజ 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 వణుకుతుందంట పొదలో ఉండి. ఓ తండ్రా, ఓ దేవా, ఈ పెద్ద పులి కంట్లో నేను పడ్డానే, ఈ పెద్ద పులి నన్ను బతకనీయదు, ఏ కర్రీ తినేస్తుంది, నేను నా జంతువులలో నేను కలుసుకోలేను, నా మేకలలో నేను కలుసుకోలేను, ఇది నన్ను బతకని తినేస్తుందని ఆలోచిస్తుందంట. దానికి ఒక ఆలోచన తట్టిందంట. ఆలోచించగా అప్పుడు ఆ పొదకాడికి వచ్చి, ఏమే మేకపోతు, సరే ఎటుకుడు తింటున్నా కదా, చేతులాడి తింటాను, దీన్ని బ్రహ్మాండంగా చేతులాడి తింటాను అనుకుందంట. ఆడే చేతులాడి తింటాను అనుకొని, ఏమే మేకపోతా, గచ్చాయి పొదలో ఏం పని చేస్తున్నావే మేకపోతా అన్నదంట. గచ్చాయి పొదలో ఏం పని చేస్తున్నావే అన్నదంట. అప్పుడు ఇది ఆలోచించింది కదా, నేను కాదు నా మేకాయి పోతుని, బారెర మిస్సం, బారెర గడ్డం, 7 పెద్ద పుళ్ళు తినున్నాను, పౌండ్రిల్తున్నాను, 7 పెద్ద పుళ్ళు తిని 8వ పెద్ద పుల్లు రావే చూసుకుందాం అన్నదట. అబ్బో, చెత్తుటాడి తిందాం అనుకున్నానే, ఇది 7 పెద్ద పుళ్ళు తిందంటనే ఈ మేకపోతు, అమ్ము నన్ను కూడా తినాలనుకుందే అనుకుంటున్నాని పెద్ద పులి అదిరిపోయి దెబ్బకి పాడిపోయిందంట. దానికి వచ్చిన ఆలోచనకి దాని మాటకి. అప్పుడు ఈ లోపల ఈ పిల్లవాడు ఎల్ల పొద్దున ఒక ముద్ద అన్నం పెట్టుకొని టివిని సంకకి తగిలించుకొని మళ్ళీ మేకలు తోలుకొని అడవికి వచ్చిండంట. అడవికి వచ్చాకనే అడవిలో ఉన్న మేకపోతుని ఆ పిల్లవాడి కంట్లో పడ్డది. అప్పుడు చూసి ఆ మేకపోతుని తోలుకొని ఆ మేకలలో కలుపుకొని తీసుకొని ఇంటికి వచ్చిండంట. ఇది ఒక చిన్న కథ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్.